విష్ణువాలయంలో, అంబికాలయంలో, మఠ ప్రాంగణంలో ఈ 4 చోట్ల కూడా దీపాన్ని పెడతారు. మీకు 12 నెలలు ఉన్నప్పటికీ కూడా 12 నెలలలో ఏ నెలలో పెట్టే దీపానికి కూడా ఆ నెలతో దీపం పేరు లేదు. ఏదో భాద్రపద దీపం, లేకపోతే ఆశ్వీజ దీపం, మార్గశిర దీపం అలా పేర్లు లేవు. ఒక్క కార్తీక మాసంలో పెట్టేటటువంటి దీపానికి మాత్రమే కార్తీక దీపము అని పేరు. ఏమి ఆ నెలలో పెట్టిన దీపానికి అంత పేరు ఎందుకు రావాలి? ఆ ఒక్క నెలలోనే దీపానికి అంత ప్రాముఖ్యత ఎక్కడుంది? యథార్థానికి పూజలో ప్రారంభంలో ఒక అంగంగా మనం దీపం వెలిగిస్తాం. కానీ కేరళ రాష్ట్రంలో ఇప్పటికీ ఒక అలవాటు ఉంది. దీపం ఒక్కదాన్ని వెలిగించి దాని మీదకి అన్నపూర్ణని ఆవాహన చేసి పూజ చేస్తారు అక్కడ. కానీ మన వైపు ఆ ఆచారం లేదు. దీపం ఎందుకు పెడతాం మనం పూజలో అంటే, ఉదయం 11 గంటలకి పూజ చేసిన దీపం పెడతాం, 12ంటికి పూజ చేసిన దీపం పెడతాం, సాయంకాలం 4 గంటలకి సత్యనారాయణ వ్రతం చేసుకుంటున్న దీపం పెడతాం. ఎందుకు అక్కడ దీపం లేదా, వెలుతురు లేదా? ఎందుకు దీపం పెట్టడం అంటే, దీపం పెట్టడం వెనక ఒక నిశ్చిత అభిప్రాయం ఉంది, ఒక ప్రధానమైన ఆచారం ఉంది. మనకి పరమేశ్వరుడు 5 జ్ఞానేంద్రియములను ఇచ్చాడు. కన్ను, చెవి, ముక్కు, నాలుక, చర్మము. సమస్త సుఖములు ఈ 5 మీదే ఆధారపడ్డాయి. నేను దాని గురించి పెద్ద వ్యాఖ్యానం చేయక్కర్లేదు. నేను ఒక్క మాట అంటాను, ఊహించండి. ఈశ్వరుడు కన్నిచ్చి చూపివ్వలేదు, చెవి ఇచ్చి వినికిడి శక్తి ఇవ్వలేదు, ముక్కిచ్చి వాసన చూసే శక్తి ఇవ్వలేదు, నాలుకకి రుచి చూసే శక్తి ఇవ్వలేదు, చర్మానికి స్పర్శ శక్తి ఇవ్వలేదు. సుఖమన్న మాట మీకేముంది చెప్పండి? సుఖము లేదు, దుఃఖము లేదు. జలపాతం ఉంది, మీరు చూస్తారా? వీణానాదం ఉంది, మీరు వింటారా? రామాయణం ఉంది, చదువుతారా? తిరుపతి లడ్డు ఉంది, మీరు తింటారా? కడుపున పుట్టిన కొడుకున్నాడు, మీరు పుత్రగాత్ర పరిశ్వంగం అనుభవించగలరా? దేవాలయ శిఖరాన్ని చూస్తారా? ఎందుకు ఇంకా మీకు ఏమిటి సుఖం? బ్రహ్మాండమునందున్న ఏ భోగస్థానము మీకు సుఖస్థానము కాదు. సుఖము కానప్పుడు దుఃఖము కాదు. ఇక మనిషి జీవితానికి సుఖము దుఃఖము అన్న 2 మాటలు లేవు. ఏమీ తెలియదు. పరమేశ్వరుడు ఈ 5 ఇంద్రియములనిచ్చి 5 ఇంద్రియములకు శక్తినిచ్చాడు. ఒక్క ఆత్మయే ఒక్కొక్క దాని మీద పడి ఒక్కొక్క శక్తినిస్తుంది. నానా ఛిద్రఘటోదర స్థిత మహాదీప ప్రభాభాస్వరం జ్ఞానం యస్య చక్షురాధికరణ ద్వారా బహిస్పందతే అంటారు శంకరాచార్యులు వారు దక్షిణామూర్తి స్తోత్రంలో. ఆత్మ కాంతి కంటి మీద పడి చూసే శక్తినిస్తుంది. కన్ను 5 ఇంద్రియములలో నాయకుడు. నయన నాయక. ముందు కన్ను లాగుతుంది, ఇంద్రియాలన్నీ టెడతాయి. కన్ను లేకపోతే 90% సుఖాలన్నీ చచ్చిపోయినట్టే. కన్నుంది కాబట్టే సుఖాలు, చాలా సుఖాలు. అటువంటి కంటిని నాకిచ్చి ఈ కంటితో నా కొడుకుని, నా కూతుర్ని, నా మనవల్ని, నా భార్యని, ఆ చెట్లని, పరమేశ్వర మూర్తిని, రామాయణ గ్రంథాన్ని, శ్లోకాల్ని చూసి పొంగిపోతున్నాను. ఇన్ని చూసి ఎంత పొంగిపోతున్నానో. ఈశ్వర, ఈ కన్ను ఇచ్చావు కాబట్టి నాకు ఇన్నున్నాయి. ఈ కన్నిచ్చిన నీకు కృతజ్ఞత చెప్పడానికి ఆ వెలుతురికి ప్రతీకగా నీ ముందు దీపం ఉంచుతున్నానని దీపం పెడతాను తప్ప కాంతి లేదని దీపం పెట్టుతున్న వాళ్ళం కాదు. ఒక ఆచారాన్ని పాటిస్తున్నామంటే వేదం దాన్ని ఎందుకు పాటించాలో చెప్పింది. అందుకు దీపం. ఆ దీపం పెట్టి పూజ ప్రారంభం చేస్తాం. కానీ కార్తీక మాసంలో పెట్టే దీపం అందుకొరకు కాదు. కార్తీక మాసంలో పెట్టేటటువంటి దీపానికి ఒక్కదానికి ఒక ప్రత్యేకత ఉంది. ఒకటి, ఆంతరమునందు ఉద్దీపనాన్ని పొందుతాడు, బాహ్యమునందు లోకోపకారం చేస్తాడు. ఎందుకని? ఈ ప్రపంచంలో పరమేశ్వరుడు ఒక్కొక్క దానికి ఒక్కొక్క విభూతినిచ్చి నువ్వు మాత్రమే అనుభవించు, ఇతరులకు చెందదు అన్నాడు. అది తానే అనుభవిస్తుంది. కొన్నిటికి పరమేశ్వరుడు విశేషమైన విభూతినిచ్చినా అవి తమకి అనుకూలంగా వాటిని ఉపయోగించుకోవడం కూడా వాటికి చేత కాదు. మీకు నేను ఒక ఉదాహరణ చెప్పాలంటే, భగవంతుడికి పూజ చేశామనుకోండి, ఆయన బడలిపోతాడు. ఆయనకి కూడా అలసట ఉంటుంది. ఇన్ని పువ్వులు మీరు వేశారనుకోండి, వేడిక్కిపోతాడు ఆయన. మల్లెపూల్లో చేయి పెట్టి చూడండి ఎంత వేడిగా ఉంటుందో, చాలా వేడి. ఇంత అగరత్తుల కట్ట వెలిగించి అక్కడ పెడతాడు, పొగ. బడలిపోయిన పరమేశ్వరుడికి చామరం వేస్తే ఆయన అమ్మయ్యాని ప్రశాంతత పొందుతాడు. అందుకే రాజోపచారాల్లో చామరం జయామి చామరం వేస్తాం. చామరం ఎక్కడిది? చామరీ మృగం యొక్క తోక. ఆ చామరీ మృగం యొక్క తోకలోని వెంట్రుకలను గుదిగుచ్చి చామరంగా వేస్తాం.
తన వెంట్రుకలు ఈశ్వరుడి యొక్క ఖేదాన్ని కూడా తగ్గించగలిగినంత గొప్పవని తెలుసుకుని చావరీ మృగం వచ్చి చామరం వేస్తుందా ఈశ్వరుడికి? వెయ్యలేదు. ఒక ఏనుగు దంతం చాలా అందంగా ఉంటుంది, కానీ ఏనుక్కి తెలుసా నాకు దంతం ఉంది, అది అంత అందంగా ఉంటుంది, నేను ఈ దంతంతో బొమ్మలు చేయించుకోవచ్చు అని తెలుసా? తెలియదు. ఒక చేప ఒక్కటే నీళ్లలో ఈదగలదు, కన్ను ముయ్యకుండా నీటిలో ఈదగలిగిన శక్తి నాకే ఉంది అని చేప మురిసిపోగలదా? మురిసిపోలేదు. నీటిలో ఉన్న చేప భూమి మీద ఉండలేదు, భూమి మీద ఉండే ప్రాణి నీటిలో పడి బ్రతకలేదు. కానీ ఒక్క మనిషి మాత్రం చామరీ మృగం వెంట్రుకలు తెచ్చి ఈశ్వరుడికి చామరం వేసి పుణ్యం పొందుతాడు. గడ్డి తిని పాలిచ్చే ఆవు పాలు తెచ్చి అభిషేకం చేసి ఇహమునందు పరమునందు కూడా సౌఖ్యాన్ని పొందుతాడు. ఎక్కడో నీటిలో తిరుగుతున్న చేపని పట్టుకుని తెచ్చి తాను తింటాడు. ఎక్కడో పక్షులు ఎగరవలసిన ఆకాశంలో తాను విమానం ఎక్కి ఆకాశంలో ఎగురుతున్నాడు. ఈ భూమి మీద వేగంగా వెళ్ళడానికి వీలైనటువంటి సాధనములను ఎక్కి తాను వెడుతున్నాడు. సింహాలు పెద్ద పులులు స్వేచ్ఛగా తిరుగుతుంటే తాను నిర్భయంగా ఉండడానికి బలిష్టమైన ఇనపబూచలతో కూడుకున్న వాహనం ఎక్కి స్వేచ్ఛగా విహరిస్తున్నటువంటి వాటిని అరణ్యంలో చూస్తున్నాడు. దేని విభూతిని అదే అనుభవిస్తుంది ప్రపంచంలో. అన్నిటి విభూతిని తానవిగా అనుభవించగలిగిన వాడు మనుష్యుడు ఒక్కడే. ఆ శక్తి ఈశ్వరుడు ఒక్క మనుష్యునికే ఇచ్చాడు, ఇంకెవ్వరికీ ఇవ్వలేదు. అన్నిటినీ నీవిగా అనుభవించగలవు. ఒక కుక్క ఉంది, రాత్రి తెలివిగా ఉండి ఎవరింట్లోకి అనుమానాస్పదంగా ఎవరు విడుతున్నా అరుస్తుంది కుక్క. దానికి విభూతి ఉందని తెలిసి నీ ఇంటికి తెచ్చే కుక్కని రాత్రి విడిచిపెట్టుకుని నిన్ను నువ్వు రక్షించుకుంటున్నావు పడుకొని. కానీ నీ దగ్గర బలవంతంగా గుప్పెడన్నం మాత్రం కుక్క తినలేదు. నీ గడప దాటి లోపలికి వస్తే కొడతావు. కుక్క శక్తిని నువ్వు వాడుకుంటావు. నెమలి అది పురి విప్పి ఆడితే ఎంతో సంతోషంగా ఉంటుంది, గబగబా కెమెరాలు పెట్టి ఫోటోలు తీసుకుని చూసి ఆనందిస్తారు. ఒక్కసారి మీకు ప్రవచనం వచ్చు కదా, ఓ శ్లోకం చెప్పండి అని నెమలి నన్ను అడగలేదు. నేను సమస్త భూతముల యొక్క విభూతిని నేను అనుభవిస్తాను, కానీ నాకున్న విభూతిని ఆ ప్రాణులు మాత్రం అనుభవిస్తాయని నమ్మకం ఏం లేదు. ఇన్ని ప్రాణుల యొక్క అనుగ్రహాన్ని నువ్వు పొందుతున్నావు, అందుకే అవి ఇంకా కొన్ని కోట్ల జన్మలెత్తితే తప్ప పొందలేని మనుష్య శరీరాన్ని నువ్వు పొంది ఉన్నావు. కాబట్టి నువ్వు ఇప్పుడు వాటికి ఉపకారం చెయ్యాలి. ఆ ఉపకారం